ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. చేరి వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. దేవుని నామమున మహిమ గాక. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దేవుని కృపలో మనందరం కూడా ఆశీర్వదించబడ్డవారము. అవును కదా? అవునా కదా? ఆశీర్వదించబడ్డవారం కనుక ప్రియులను గమనించండి. దేవుని కృపలో ఉన్న మనము, దేవుడు మనతో కొన్ని ఆత్మీయ విషయాలు మాట్లాడాలన్నటువంటి ఆసక్తి దేవుడు మనతో ప్రేరేపించేటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 30వ వచనం. 13వ అధ్యాయము 30వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. కోతకాలము వరకు రెండిటినీ కలిసి ఎదుగనీయడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. హల్లెలూయా. ఓ రోజు ఓ వ్యక్తి ఓ పొలంలో కొన్ని విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసినప్పుడు ఏ విత్తనాలు వేశాడు? గోధుమలు వేశాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్కర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాపలదారులు కానీ ఆ పైరు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, ఆ గోధుమలు ఆ పంట దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు గోధుమలు మధ్యలో కొన్ని గురుగులు అనేవి వచ్చాయి. ఆశ్చర్యపోయారు. అదేమిటి అని పరిగెత్తుకుంటా ఒకరినొకరు చెప్పుకొని, యజమాని ఎవరైతే విత్తనాలు విత్తాడో పొలం గల వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. వారు వచ్చి అంటున్నారు, అయ్యగారు మీరు ఏ విత్తనాలు చల్లారు అంటే, గోధుమలే కదా అన్నాడు. గోధుమలు అయితే మరి ఇవెందుకు వచ్చాయండి? ఇదిగో గురుగులు కూడా వచ్చాయి అని చెప్పారు. చెప్తే, అవునా, సరే, నేనైతే గోధుమలు ఎత్తాను, గురుగులు సరే ఎవరు ఇత్తారో చూద్దాం అనుకొని అప్పుడు వారితో చెప్పినట్టు సమాధానం ఏంటో తెలుసా? గురుగులు ఎవరు విత్తారు? 28 చదవండి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ పని? శత్రువు చేశాడు. ఇప్పుడు బాగా గమనించండి. మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ భూమి మీద కావచ్చు, పొలము అనగా ఈ ప్రపంచం. ఏమిటి? పొలం అనగా ఈ ప్రపంచం, లేదా నీ కుటుంబం, ఓకేనా, లేదా సమాజం. ఈ గోధుమలు అనగా నువ్వే. ఎవరు? నువ్వు, నేను, మనందరం కూడా గోధుమలే. ఈ గురుగులు ఎవరంటే, ఎవరైతే దేవునికి అవిధేయత క్రియలు చేస్తున్నారో, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారో, దేవునికి ఇష్టానుసారంగా లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వారి యొక్క ఆలోచనలో వారు ఉంటున్నారో, అంటే వ్యతిరేకమైన జీవితం. కంప్లీట్గా గోధుమలు ఒకలాగా ఉంటే ఇవి వెరైటీగా ఉంటాయి, ఇంచుమించుగా చూడటానికి ఒకేలాగా ఉంటాయి. కానీ
వేరువేరు కోణాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు తలంపులు, తర్వాత వేరువేరు రుచులు, వేరువేరు అన్నీ వేరే, కలర్ వేరే, అన్నీ వేరే, కానీ దగ్గరగా అవి ఒకేలాగా ఉంటాయి. అప్పుడు యజమాని అంటున్నాడు, ఇది సాతాను చేసిన పని, లేదా శత్రువు చేసిన పని. ఎవడా శత్రువు అంటే ఎవడు? శత్రువు చేసిన పని. ఒక బీజం ఇచ్చుతాడు వాడు. ఆ బీజం ఎత్తినప్పుడు అనగా ఒక విత్తనం వేసి వెళ్తాడు. మనలో నుంచి కొన్ని ఆ విత్తనాలు ఏమవుతాయంటే, ఈ పంట రావాల్సిన పంట, గోధుమలుగా రావాల్సినటువంటి పంట ఇప్పుడు గురుగులుగా మారిపోతున్నాయి. జనరల్గా ప్రభు సన్నిధిలో ఉన్న మనము రూపాంతరం చెందాలి. ఏ రూపాంతరం చెందాలి? క్రీస్తులో రూపాంతరం చెందాలి, దేవుని బిడ్డగా రూపాంతరం చెందాలి. కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. దేవుని బిడ్డ ఎలా రూపాంతరం చెందుతున్నాడు? సాతాను బిడ్డగా రూపాంతరం చెందుతున్నాడు. గోధుమలు కాస్త ఎలా మారిపోతున్నాయి? గురుగులుగా మారిపోతున్నాయి. ఎందుకు ఇలా మారినాయి అంటే, ఇది శత్రువు చేసిన పని. ఎవరు చేసిన పని? ఎలా శత్రువు చేసిన పని? భూమి మీద పవిత్రమైనటువంటి వ్యక్తిని పుట్టించాడు. భూమి మీద ఎలాంటి కల్మషం లేని వ్యక్తినే పుట్టించాడు. ఏ కల్మషం లేదు, మచ్చ లేదు, డాగు లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అవ్వాదాములు పుట్టించాడు భూమి మీద. దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు, వారితో సన్నిహితంగా ఉన్నాడు, వారితో ముచ్చటిస్తున్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. దేవుడికి వారికి మధ్య బాగానే ఉంది. అయితే మధ్యలో ఒకడు రాని వచ్చాడు, విత్తనం వేశాడు, వెళ్ళిపోయాడు. ఏ విత్తనం అది? ఏ విత్తనం అది? చెడ్డ విత్తనం అది. వారి హృదయాల్లో విత్తనం వేసి వెళ్ళిపోయాడు. భయంకరమైన విత్తనం అది. దేవుని సన్నిధిలో గోధుమగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు గురువుగా మారిపోయాడు. చూడడానికి బాగానే ఉన్నాడు. ఏ విత్తనం అది? పాపం అనే విత్తనం ఇది. చెప్పాలి, ఏ విత్తనము? పాపం అనే విత్తనము. ఈ పాపిగా మార్చబడ్డాడు. ఇప్పుడు గురుగురిని కాస్త మనం ఏమనుకోవాలి? పాపము. ఈ పాపము ఏమిటట? మరణానికి దారితీస్తుందట. పాపము వలన వచ్చే జీతము మరణము. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ పాపాన్ని మనం తీసేస్తామో, అందుకే అన్నాడు వాళ్ళు వచ్చి, అయ్యా మనము వెళ్ళి, లేదా మేము వెళ్ళి వాటిని పెరిగి అన్నిటిని కూడా ఒక చోటకు తీసుకొస్తాము, పీకేస్తాము అంటే, వద్దు వద్దు, ఎంత మాత్రంగా పీకొద్దు. వాడు పాపి కనుక వాడికి మరణం తథ్యం. అదే క్రమంలో వాడిని అంటి పెట్టుకొని ఇంకొకడు ఉన్నాడు. వీడిని పీకే క్రమంలో, ఈ పాపిని పీకే క్రమంలో ఈ మంచివాడు కూడా ఏమైపోతాడు? పెళ్ళగించబడతాడు. పెళ్ళగించబడతాడు. ఇప్పుడు గమనించండి, పాపము మొట్టమొదటిగా ఎవరిలో వేయబడింది? ఎవరిలో వేయబడింది? ఆదాములో వేయబడిందా? అవ్వలో వేయబడిందా? ఆదాములో వేయబడిందా? అవ్వలో వేయబడిందా? అవ్వలో వేయబడిందా? ఆదాములో వేయబడిందా? చెప్పాలి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఆలోచించండి. అవ్వ ఒంటరిగా ఉంది, బలహీనమైనటువంటి ఘట్టము. అందుకే ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే సచ్చు గింజలుగా ఉంటారో, ఎవరైతే తాళగింజలుగా ఉంటారో, ఎవరైతే నామకార్థంగా ఉంటారో, ఎవరైతే దేవునికి దగ్గరగా లేకుండా ఉంటారో, అక్కడ వచ్చి విత్తనం వేస్తుంది. ఎప్పుడైతే విత్తనం వేసిందో అప్పుడేమైపోయింది? ఆటోమేటిక్గా షాక్ ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఆదాముకు కూడా వచ్చింది. ఎందుకని అంటే వీరిద్దరు అంటుకట్టబడ్డవారు కనుక, ఎందుకంటే వీరిద్దరు ఏక శరీరులు కనుక.
కనుక వీరిద్దరు కూడా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దీన్ని కనుక పెరిగామనుకోండి. కాబట్టి అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వేసిన మంచి పంట, దేవుడు వేయనటువంటి పంట కూడా ఉంది. ఆ పంటే చెడ్డదాసులు, దేవునికి ఇష్టం లేనటువంటి వారు, దేవునికి ఇష్టం కానటువంటి పనులు చేస్తున్నటువంటి వారు, భయంకరులు, కురూరులు, నరహంతకులు, దోచుకునేవారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎందు ప్రభువా ఈ దేశమంతా కూడా ఇలా మారిపోతుంది భయంకరంగా, ఎందుకు ఇలాంటి అన్యాయస్తులు భూమి మీద ఇలా ఉంచుతున్నావు, కనికరం లేదా, జాలి లేదా, దయ లేదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? దేవుడిని నిందిస్తూ ఉంటాం, దేవుడిని అడుగుతూ ఉంటాం, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాం. ఎవరి గురించి? అన్యాయము చేయవారిని. అంటాడు, అన్యాయము చేయవారిని అలాగే చేయనిమ్ము, వారిని ఏమి కదిలియొద్దు మీరు. అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము, మంచివాడిని మంచిగానే ఉండనిమ్ము. ఒకవేళ కొంచెం సపరేట్ చేయడానికి ప్రయత్నించామనుకో, ఎవరికి శ్రమ? మంచివాడికి శ్రమ. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? ఇద్దరిని పెరగనివ్వండి. అరే మంచివాడు బాగానే ఉంటాడు, మంచివాడికి అన్నీ, కొంతమంది అనుకుంటారు అన్నీ మంచి వాళ్ళకే శ్రమలు రావాలా, వాడికి రాకూడదా? ప్రియులారా గమనించండి, ఇక్కడ వేర్లు ఏమవుతున్నాయి? దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకానొక టైం ఉంది, ఒకానొక సమయం ఉంది. ఆ సమయం వరకు వేచి ఉండండి. కోతకాలం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? ముందుగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పీకాలి? గురుగులను పీకండి. హల్లెలూయా. ఇది గాలికి చెదరు పొట్టు వల్లే ఉంటారు. వారు చెదిరిపోవటం వీళ్ళు చూస్తారు. ఎవరు? నీతిమంతులు చూస్తారు. ముందుగా ఎవరు వెళ్ళిపోతారట? అన్యాయస్తులు వెళ్ళిపోతారు. ద్రోహులు, నరహంతకులు, వ్యభిచారులు, దుర్మార్గులు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని స్వరూపం ధరించుకోకుండా ఎవరైతే ఉంటారో వారు మాత్రం ముందుగా పెరికి వేయబడతారు. అది కల్లారా మనం చూస్తాం. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉన్నారో, మనం కాదు, దేవునికి ఇష్టమైనటువంటి వారు, ఎవరైతే నిజమైన గోధుమలుగా జీవిస్తున్నారో, ఎవరైతే నిజమైన గోధుమలుగా ఉన్నారో, దేవుని రాకడ వచ్చే వరకు, ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ఎవరైతే పంట పండుతారో వారిని ఏం చేస్తాడట? ఆ అన్యాయంగా పెరుగుతున్నటువంటివి, అక్రమంగా పెరుగుతున్నటువంటి వీరి యొక్క పోషణ పదార్థాలన్నీ కూడా, అంటే పోషణ కావాల్సినటువంటి ఆ పోషకాలన్నీ కూడా ఎవరు తీసుకుంటున్నారు? గురుగులు తీసుకుంటున్నాయి. ఎవరి సంపాదన, ఎవరి ఎనర్జీ తీసుకుంటున్నాయి? దీనికై రాదు. ఎందుకని? దాని నుంచి తీసుకుంటున్నాయి కనుక. కానీ ఒకానొక టైంలో ఏం చేస్తారు? వారు పెళ్ళగింపబట్ట వీళ్ళు చూస్తారు. తరువాత గోధుమలు కూడా పెరిగేస్తాడు. అప్పుడు వాటిని ఏం చేస్తాడు? వీటిని ఏం చేస్తాడు? వాటినేమో కొట్లో పెట్టేస్తాడు. గురుగులనేమో అగ్ని చేత కాల్చి వేయటానికి బయటికి తీసుకెళ్ళిపోతారు. ప్రియులను గమనించండి, దీని ద్వారా మనకేమర్థమవుతుంది అంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, నీ పక్కన శత్రువు ఉన్నా నువ్వేం చేస్తూ ఉండాలి? నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకంటే ముందుగా వాడికి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా.
దేవుడు మనకంటే ముందుగా వాళ్ళకే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనకు చింతపడాల్సిన పనిలే, బాధపడాల్సిన పనిలే, ఆలోచించాల్సిన పనిలే, దిగులు పడాల్సిన పని ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకు అని అంటే ముందుగా తీర్పు దినం వచ్చినప్పుడు మన కల్లారా వారు నశించిపోవట, భక్తిహీనులు నశించిపోవట మన కల్లారా చూస్తాం. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమే కదా. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు మంచిగానే మనిషిని ఇస్తాడు, దేవుడు మంచిగానే పుట్టించాడు, వాడు బాగానే ఉండాలనుకున్నాడు. కానీ అపవాది ఏం చేస్తుంది? శత్రువు చెడ్డ విత్తనం విత్తుతుంది. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుడు ప్రతి ఒక్కడిని బాగానే పుట్టించాడు, తల్లి గర్భంలో చాలా బాగానే పుట్టించాడు, మంచిగా అవయవాలకు ఇచ్చాడు, మంచి దేహాన్ని ఇచ్చాడు, మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి రంగుని ఇచ్చాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? వాడు బాగా బ్రతకాలని, ఫలించి అభివృద్ధి చెందాలని. కానీ సాతానుడు వచ్చి వానిలో చెడ్డ విత్తనం విత్తెళ్తుంది. కనుక గమనించండి ప్రియులారా, మనము సాతాను వచ్చి చెడ్డ విత్తనం విత్తే అంతవరకు మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి. అపవాది వచ్చి వాడు పాము రూపంలో వచ్చి అవ్వతో మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చింది అవ్వ కదా. అప్పటి వరకు దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పటి వరకు భర్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వద్దు దయచేసి. అది కుటుంబంలో కానీ, అది బయట కానీ, అది యవనస్తులు కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వద్దు. అవతల వ్యక్తి అడ్వాంటేజ్కి తీసుకుంటాడు దాన్ని. ఒకసారి ఛాన్స్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? అలసిగా తీసుకుంటాడు, ఇదే అదును అనుకుంటాడు, వాని అస్త్రాలు మన మీద ప్రయోగిస్తాడు. ఎప్పుడు కూడా భర్తకు తెలియకుండా ఏ పని చేయొద్దు, భార్యకి తెలియకుండా ఏ పని చేయొద్దు. ఇద్దరు ఏక శరీరాలు కనుక ఏకంగా ఉండి ఏక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల ఏమొస్తుందంటే మూడో వ్యక్తికి నువ్వు ఛాన్స్ ఇవ్వు. ఒకటి, దేవుడు నీ పక్కన ఉండాలి. రెండు, నీకు నమ్మి నీకు దేవుడు నీకు అప్పగించిన భార్య కావచ్చు, భర్తను కావచ్చు, మీరిద్దరం మాట ఒకటై ఉండాలి. వీళ్ళు కాదని చెప్పేసి మూడో వ్యక్తి, అప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అప్పుడు ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. అప్పుడు ఎవరున్నారు? అవ్వ ఉంది. ఇక నాలుగో వ్యక్తి ఎవరు? అపవాది. అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు కదా. అపవాదికి చోటు ఇవ్వద్దు దయచేసి. వాడు వచ్చి మనలో చెడ్డమైన విత్తనాలు విత్తి ఆ విత్తనాలు ఏం చేస్తాడు? శరీర కార్యాలు దాలుస్తుంది. అది శరీర కార్యాలు దాల్చి అది దాని ఇష్టం వచ్చినట్టుగా రూపాంతరం చెందిద్ది అన్నమాట. దాని ఇష్టానుసారంగా రూపాంతరం చెందిద్ది. శరీర కార్యాలు చాలానే ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఆత్మఫలాలే కొన్ని ఉన్నాయి. హల్లెలూయా! ఆత్మఫలాలు, దేవుడు ఆత్మఫలాలు ఫలించండి అన్నాడు. ఈయనేమో చెడు విత్తనాలు, శత్రువేమో చెడు విత్తనాలు విత్తి శరీర కార్యాలకి ఏం చేశాడు? దోహదపడేలాగా పురిగొల్పాడు. ఆ విత్తనం పెరిగి పెద్దదయ్యి ఏం చేసింది? భయంకరమైనటువంటి కార్యాలకి చోటిచ్చింది, నీచమైన కార్యాలకి, పాపిష్టి కార్యాలకి. ప్రియులు గమనించండి, వాడు విత్తనం విత్తే లోపు మనం ఏం చేయాలి? దేవునికి మన మీద అధికారం ఇవ్వాలి. వానికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. వానికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. ప్రియులు గమనించండి, మనం విత్తేటువంటి విత్తనం ఏదైతే ఉందో, మనం ఆలోచించే తలంపు, మనం ఆలోచించే క్రియలు, మనం చేసే క్రియలు, మనం ఆలోచించే తలంపులు, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఒక్కసారి నిర్ణయం తీసుకొని మనం ఒక అడుగు రాంగ్ స్టెప్ వేసామనుకోండి, మన జీవితం, మన భవిష్యత్తులో
బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎంతమాత్రం కూడా మంచిది కాదు మనకి. ప్రియులు గమనించండి, అపవాది రాకుండా, శోధకుడు రాకుండా, శత్రువు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. కనుక ప్రియులు గమనించండి, శత్రువు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. వాడు అబద్ధానికి జనకుడంట. దేనికి జనకుడు? అబద్ధానికి జనకుడు. అబద్ధాలే మాట్లాడతాడు. వాడు చెప్పేదంతా అబద్ధాలే. ఆకాశ నక్షత్రాలు అంటాడు, దేవదూతల్లాగా ఉన్నారంటాడు. అవునా? మనం దేవదూతల్లాగా ఉన్నావా? దేవదూతల్లాగా ఉన్నాం మనం, చెప్పండి. నీకేమి అందగాడు అంటారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళను కూడా పొగుడుతుంటారు. కొంతమంది వ్యక్తులు బయట పొగుడుతూ ఉంటారు. మీరు ఆ బట్టలు కట్టుకుంటే బాగుంటారండి, ఈ బట్టలు కట్టుకుంటే బాగుంటారండి, అవి అలంకరించుకుంటే బాగుంటారండి, ఇలా అలంకరించుకుంటే బాగుంటారండి, అలా చేస్తే బాగుంటారు, ఇలా చేస్తే బాగుంటారు. అవసరమా? ప్రియులారా గమనించండి, మనం ఏం చేసినా దేవుడు మనకిచ్చిన భర్త కోసం చేయాలి. మనం ఏం చేసినా దేవుడు మనకిచ్చిన భార్య కోసం చేయాలి. ఇతరుల కోసం చేస్తే ఏమవుతాడు? అపవాది వాడు ఎంటర్ అయినట్టే మన జీవితాల్లోకి. శోధకుడు వస్తాడు. భయంకరమైనటువంటివి విద్వేషాలు, భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి తలంపులు, అనుమానాలు, భయంకరమైనటువంటి క్రియలు చోటిస్తాడు. అనుమానాలు కాస్త పెనుభూతాలు అయిపోతాయి. అవి కాస్త కలహాలకు దారితీస్తాయి. అవి కాస్త ఎక్కడికి వెళ్ళిపోతాయి? ముక్కు పచ్చలారిన పసికందుల మీద ప్రభావం చూపిస్తాయి. వారి దారిని వారు వెళ్ళిపోతారు. భర్త దారిని భర్త, భార్య దారిని భార్య వెళ్ళిపోతుంది. ఆ పసిపిల్లలు ఏం చేస్తున్నారు? శోధకుడు రాకుండా ట్రై చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటి? శత్రువు మీ మధ్య సంచరిస్తున్నాడు. నేను నీ కుటుంబాన్ని బాగానే కట్టుకున్నాను, నేను నీ కుటుంబాన్ని బాగానే కట్టా, నీ వివాహం బాగానే చేశా, మంచిగానే సెట్ చేశా, మంచి కుటుంబాన్ని ఇచ్చాను, మంచి బిడ్డల్ని ఇచ్చాను, మంచి జీవితాన్ని ఇచ్చా. కానీ శత్రువుకు నువ్వు అవకాశం ఇచ్చావు. వాడు ఎక్కడైనా నాటుతాడు విత్తనం. భార్యలో నాటొచ్చు, భర్తలో నాటొచ్చు, పిల్లల్లో నాటొచ్చు. కానీ శ్రమల దినాల్లో ఉన్న మనము శ్రమ రాకుండానే ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలి? శత్రువు అడుగు జాడలను మనము కనిపెట్టగలిగే వారిగా ఉండాలి. వాని కుతంత్రాలు కనిపెట్టాలి, వారి ఆలోచనలు కనిపెట్టాలి. మన సరిహద్దులు మన సరిహద్దుల దగ్గర వస్తున్నాయా అని కనిపెట్టాలి. ఎంత మాత్రం కూడా మన సరిహద్దులు తాకటానికి వీలు లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ముందు కాలాల్లో ముందుగా వేసిన విత్తనం ఏదైతే ఉందో అది మహావృక్షం అయ్యి ఏమవుతుంది? నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఒకవేళ ఆ విత్తనము, ఆ చెట్టు పెళ్ళగించబడితే అనగా మరణిస్తే ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? గోధుమలకు శ్రమ. గోధుమలు అంటే ఎవరు? నీ భర్త. గోధుమలు అంటే ఎవరు? నీ భార్య. గోధుమలు అంటే ఎవరు? నీ పిల్లలు. ఒక్క ఇత్తనమే వస్తుందా? ఎప్పుడైనా కానీ ఒక్క ఇత్తనమే వస్తుందా? ఒక కంకెతో పాటు వస్తుంది. ఎవరికి? వీళ్ళ వల్ల మళ్ళీ ఎవరు? కుటుంబము. ఆ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, ఇంకా బంధువులు, ఆత్మీయులు, అవమానాలు, నిందలు. ప్రియులు గమనించండి, ఎంత దారుణమైన పరిస్థితి కదా. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండండి. శత్రువు పని ఇది. ఎవరి పని? శత్రువు పని. కనుక సమాజంలో శత్రువు తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అది ఏ రూపంలో అయినా రావచ్చు. అది మిత్రుడి రూపంలో రావచ్చు, స్నేహితుడి రూపంలో రావచ్చు,
అది ఏ రూపంలోనే రావచ్చు, అది పాము రూపంలోనే రావచ్చు. వాడు ఏంటంటే రూపాంతరం చెందుతాడు. ఎలా రూపాంతరం చెందుతాడు? వాడు ఏ ఆకారంలోకైనా మారుతాడు, ఎవరిలోకైనా కానీ మారిపోతాడు. అది యజమాని రూపంలో రావచ్చు, అది పని వాళ్ళ రూపంలో రావచ్చు, అది అధికారుల రూపంలో రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. కనుక మనం ఏం చేయాలంటే శత్రువుని కనిపెట్టాలి. వాడు వేసే విత్తనాన్ని మనం ఏం చేయాలి? విత్తనంగా ఉన్నప్పుడే పీకి పారేయాలి. విత్తనం వేయకుండానే వాడిని దగ్గర రానియకూడదు. విత్తనం వేసేదాకా ఛాన్స్ ఇవ్వకూడదు. కనుక గమనించండి, విత్తనం వేస్తే ఏమవుతుంది? బీజం నాటితే మహావృక్షం అయిపోతుంది. ఏమి విత్తుదమో అదే పంట కోస్తాం. ఏదైతే మనం విత్తుతున్నాడో మనం విత్తాల్సిన పనిలే, వాడు ఇత్తేది వెళ్ళిపోతాడు. మనం విత్తాల్సిన పనిలే, మనం ఆలోచించాల్సిన పనిలే, వాడే మన ఆలోచనలు మనకు చెప్పేస్తాడు, మన బుర్రలో గీకుతాడు. ఎలాగా? మళ్ళీ మొదటికే ఆమె పాటికి ఆమె ఉంది, కాముగా కుదురుగా కూర్చొని ఉంది. చెట్టుని చూపించాడు. ఇదిగో ఆ చెట్టుని చూసావా? అవును చూశాను. ఎంత అందంగా ఉందో కదా. అవును అందంగా ఉంది, ఎంత రమ్యంగా ఉందో. మరి ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు తింటలేదు? దేవుడు తినొద్దన్నాడు. అవునా? నిజమా? తినొద్దన్నాడా? అవునా నిజమా అనేసరికి అయిపోయింది. ఆమె డౌట్ వచ్చేసింది. కన్ఫ్యూజ్ చేస్తుంటారు, గందరగోళం చేస్తుంటారు. నువ్వు గనక ఇది తింటే దేవుడు అబద్ధం చెప్పాడు, నీ భర్త అబద్ధం చెప్పాడు, నీ భార్య అబద్ధం చెప్పింది, ఇది కాదు నువ్వు వెళ్ళాల్సిన దారి ఇది అని కనుక చెప్తే ఏమవుతుంది? తినొద్దు అన్న పండు తింటాను. ఎప్పుడైతే తినొద్దు అన్న పండుని, దేవుడు తినొద్దు అన్న పండుని తిని పాపాన్ని మూట కట్టుకున్నట్టుగా ఏమేం చేసింది? దేవుడు చెప్పింది మర్చిపోయింది. దేవుడు చెప్పింది పక్కన పెట్టింది. వాడు విత్తనం వేశాడు. ఆ విత్తనం ఏం చేసింది? తన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించి ఆ వృక్షం ఏం కంటికి ఎలా కనిపించింది? ఎలా కనిపించిందట? అందంగాను సౌందర్యంగాను కనిపించిందంట, రమ్యంగా కనిపించిందంట. ఇప్పుడు ఏం చేసింది? విత్తనం విత్తాడు. నువ్వు తింటే దేవదూతల్లాగా మారిపోతారు, మీరు తింటే దేవదూతల్లాగా మారిపోతారు. ఆశ ఒకటి, నేత్రాశ అనే విత్తనం విత్తుతాడు. నేత్రాశ, జీవపడమ్మమో. ఏంటిదా జీవపడమ్మమో? గొప్పగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి. ప్రియులారా గమనించండి, మనం గొప్పగా బ్రతకాల్సిన పని లేదు. ఉన్నదాంతో తృప్తిగా బ్రతికితే చాలు. గొప్పగా బ్రతకాల్సిన పని లేదు. మనం గొప్పలకు పోయి ఏమేమో చేస్తుంటాం, ఏదేదో చేస్తుంటాం. ఎవరు గొప్ప మనకు అవసరం లేదు. కడుపు నిండా తిండి చాలు. రకరకాలైనటువంటి సదుపాయాలతో మనకు పని లేదు. దావీదు అంటాడు, నాకు ఏ నాటికి కావాల్సింది ఆ నాటికి నాకు దయచేయ. విస్తారమైనటువంటి సంపద వద్దు నాకు, నా కళ్ళు నెత్తికెక్కుతాయి, నేను నిన్ను దూషిస్తా. ప్రియులు గమనించండి, ఏమిటట? నేత్రాశ, జీవబడము అన్న విత్తాడు. అవి కాస్త ఏమైంది? ఆ పండును తినటానికి కారణమైపోయినాయి. దాన్ని తీసుకుంది, తినేసింది. ఇప్పుడేం చేసింది? పాపాన్ని కార్యరూపం దాల్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం పరిపక్వమైపోయి ఏం చేసిందంట? బిడ్డను కనిందంట. ఆ బిడ్డ ఏంటిది? మరణము. ప్రియులను గమనించండి, మరి మరణాన్ని వచ్చేంతవరకు మనం ఉండాలా? అవసరమా? ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? శత్రువు. అందుకు నువ్వేం చేయాలి? మెలకువగుండి శత్రు అడుగు జాడలను కనిపెట్టాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. శత్రువు అడుగు జాడలను కనిపెట్టు.
ఒకవేళ నువ్వు పొరపాఠం చేసి నువ్వు దానికి ఛాన్స్ ఇచ్చావు అనుకో, అదేం చేస్తుంది? నీ కుటుంబంలోనే విత్తనం నాటుతుంది, నీ పిల్లల్లోనే విత్తనం నాటుతుంది, నీ భర్తలోనో నీ భార్యలోనే విత్తనం నాటుతుంది. వారు ఏం చేస్తారు? ఏపుగా పెరగాల్సిన వారు వంకర టెక్కరగా మారిపోతారు. వారి క్రియలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, చేష్టలు మారిపోతాయి. ఒకానొక టైంలో ఎవరిని పీకేస్తారు? అందుకే అంటాడు, ఇద్దరు తిరగలు ఇసురుతుండగా ఒకళ్ళు ఎత్తుతారంట, ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట. ఎందుకని 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 చెప్పండి? ఎందుకని? ఒకడు గోధుమలుగా ఉన్నాడు, ఒకడు గురుగులుగా ఉన్నాడు. గురుగులుగా ఉన్నవాడు ఇంత విడవబడతాడు, వాడేమో అగ్ని చేత కాల్చబడతాడు. గోధుమలుగా ఉన్నవాడు ఎత్తబడతాడు, వాడేమో దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకుందాం మనం. అయ్యా అపవాది అనగా శత్రువుకి మనం చోటు ఇచ్చకుండా వాడేం చేస్తాడు? నాటేసి వెళ్ళిపోతాడు. ఏమి లేదు. పత్రం రాకముందే శత్రువు అడుగు జాడలను కనిపెడదాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజ్యాన్ని కృపకుందా తెలియజేసిన ఈ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని బలపరిచారు. ఇది శత్రువు చేసిన పని వాళ్ళు మళ్ళీ అడిగారు, మేము వాటిని పీకేస్తాము. లేదు, గురుగులను పీకేటప్పుడు గోధుమలు కూడా పీకేయబడే ప్రమాదం ఉంది. వద్దు, వాడు మంచిగా బ్రతుకుతున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు, కానీ ఈ క్రమంలో వాడిని పీకడం మంచిది కాదు. ఇది ఎంత మాత్రం కూడా ప్రమాదకరమైన విషయం. ఇద్దరిని పెరగనివ్వండి. అంత దూరం రాకముందే దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. శత్రువు రాకముందే కనిపెట్టు, జాగ్రత్త పడు. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ కృప పొందాలి. నీ కృప కనికరమని మా మీద ఉంచారు. శత్రువు మా కుటుంబాల్లోకి రాకుండా, మా సంఘంలో రాకుండా, మా యొక్క ఇళ్లలోకి రాకుండా, మా పిల్లల దగ్గరికి రాకుండా, మా భర్త దగ్గరకు రాకుండా, భార్య దగ్గరకు రాకుండా మేము జాగ్రత్త పడునట్లుగా నీ కృపను మా ఇళ్ళ వ్యక్తపరచండి. మా ఇంటి చుట్టూ, మా గురం చుట్టూ, మా చుట్టూ, మా పిల్లల చుట్టూ మీరు ప్రభువా కంచెన వేయమని నడుచున్న నీ కంచె వేస్తే శత్రువు ఎంత మాత్రం కూడా దాన్ని తీయటానికి వానికి అధికారం లేదు, వాడు ప్రవేశించడానికి అధికారం లేదు. మేము మెలకువ కలిగి జీవించేటువంటి కృపను తెచ్చండి. అపవాది ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు, వాడు దొంగ వచ్చినట్లు వస్తాడు. ఈరోజు శ్రమల దినాల్లో ఉన్న మాకు మెలకువ గురించినటువంటి మాటలు చెప్తున్నారు. అవును, ఆ రోజు మీరు గెత్సేమనే వనంలో చెప్పారు, మెలకువగా ఉండండి, జాగ్రత్త పడండి, శోధకుడు మీ దగ్గరికి వచ్చి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారని బట్టి నీకు కొంత తెలియజేస్తున్నా. విన్న వాక్యాన్ని ప్రభావ జాగ్రత్తగా భద్రపరచుకోవడం నీ కృపను తెచ్చమని, నీ కరుణా కటాక్షాన్ని ప్రతి బిడ్డ మీద వచ్చమని. అయ్యదండి ప్రభావ, ఎంతమంది అయితే నీ సన్నిధికి చేరువచ్చారు వారందరిని దీవించండి, ఆశీర్వదించమని. నీ చిత్తం మీద ప్రభావ మరొక దినం మేమంతా కూడా సన్నిధిలో కలిసి నేను ఆరాధించుకుని నీ కన్నపరచుకుని కృపను తెచ్చమని అడుచున్నా. రేపు జరగబోయేటువంటి ఆదివార ఆరాధన సభాస కూడికలు ప్రభా నీ నామానికి భయంకరంగాను మా అందరికీ ఆశీర్వదకరంగాను నీ కృపలో ఆరాధన సభాస కూడికను జయప్రదంగా జరిగించి నీ కృపలో బలపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనా కూడిక ముగించబడింది. అందరు సెలవు తీసుకుందాం. దేవుడు నిండుగా మెండుగా మేము మీ అందరినీ దీవించిన గాక. ఆదివార ఆరాధన సభాసుకుడిగా ఉంటుంది. పెందలాడే రండి త్వరపడి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండలు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కనుక
కొంచెం పెందలాడ వస్తే మన రేకులు కనుక ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, వెచ్చని సెగలు వస్తాయి. ఇక్కడ గమనించి పెందలాడే మనం క్లోజ్ చేసుకోవడానికి మీరు పెందలాడ రావడానికి ప్రయత్నించేయండి. అప్పుడు పెందలాడే క్లోజ్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి, త్వరపడండి. దేవుణ్ణి ఆరాధించుకుందాం కలిసి. దేవుడు మిమ్మల్ని దీవించినాక సెలవు తీసుకుందాం.